బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, జనసేన, జనసమితి, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్టీపీ, ప్రజాశాంతి పార్టీ. ఇటు తెలంగాణ అటు ఆంధ్రలో ఉన్న పార్టీలు గివ్వే. గట్లనే ఇంకేమన్నున్నా ఎవ్వలకు పెద్దగా తెలియదు. ఎలక్షన్ల నిలబడేటియి గెలిచేటియి గీ పార్టీలే 2 రాష్ట్రాలల్లా. ఇన్నేళ్లు ఒగలెక్క ఈ కాంచి ఒగలెక్క అనుకుంటా కొత్త పార్టీ పుట్టిందుల్లో కాకుంటే ఆంధ్ర రాజకీయాల కోసమే. ప్రజల ఆకాంక్షలు కాంక్షలలో పుట్టిన పార్టీ ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. రైట్, జై భారత్ నేషనల్ పేరుతోటి కొత్త పార్టీ పెట్టిండు పాత సిబిఐ జేడి లక్ష్మీనారాయణ సారు. మాత్రం పార్టీ పెడతలేను, అందరితోటి మాట్లాడినా సలహాలు తీసుకున్నా అనుకొచ్చిండు. పబ్లిక్ తరపున కొట్లాడతాము, పైసల రాజకీయం చేయము, ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధించి తీరుతాము అన్నాడు. అవినీతిని అంతమొందించి ఎవరు ఒక్క రూపాయి తినలేని ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చూపించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పట్లో జగన్ సార్ ను అరెస్ట్ చేసి సిబిఐ జేడీగా మస్తు పేరు సంపాదించి అటెంక ఐపీఎస్ కొలుకు రాజీనామా పెట్టి జనసేన జెండా పట్టిండు. 5 ఏళ్ల కిందట విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తే ఓట్లు బాగానే పడ్డాయి, కానీ పార్లమెంట్ కు పోయేంత పతారైతే చూపియాలి. మరి ఏమైందో ఏమో, ఆ పార్టీలకెళ్ళి బయటకు వచ్చి పబ్లిక్ తిప్పల మీద ఒక్కడే మాట్లాడు చాలు చేసిండు. ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక కొత్త పార్టీ పెట్టిండు అన్నట్టు. సీట్లు పొత్తుల సంగతి ఏమి ఇంకా చెప్పలే, కానీ ఈడో ముచ్చటైతే యాద్ చేసుకోవాలి. ఐఏఎస్ కొలువుకు రాజీనామా చేసి లోక్సత్తా పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ సారు కొన్నేళ్లకు జెండా ఎత్తేసిండు. సినిమా యాక్టర్ చిరంజీవి సారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి అటెంక కాంగ్రెస్ లా కలిపేసిండు. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లైనా గెలిచింది ఏకనిరంజన్ ఎమ్మెల్యే మాత్రమే. ఇవన్నీ తెలిసి కూడా లక్ష్మీనారాయణ సార్ కొత్త పార్టీ పెట్టినందుకు ఆల్ ది బెస్ట్.